ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగుతుంది శ్రీకాళహస్తి ఆలయం. వేకువజాము నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అలాగే అధికారులు, అదే రకంగా పోలీసులు కూడా చాలా పకడ్బందీ అయినటువంటి ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల వ్యవస్థ కావచ్చు, భక్తులు వచ్చేటువంటి భక్తులకు అన్న పానీయాలు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా తగిన ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల క్యూ లైన్. ఇది ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్నపాటి తోపులాట కూడా జరగకుండా, ఒకరి మీద ఒకరు పడకుండా చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు మధ్యలో వాళ్ళకు వాటర్ కావచ్చు, తాగేందుకు మజ్జిగ కావచ్చు, అదే రకంగా హెల్త్ సంబంధించి ఏదన్నా చిన్నపాటి ఇబ్బంది అవుతే కూడా మెడికల్ క్యాంపులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ నర్సులు వాళ్ళంతా కూడా వచ్చి ఆ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఆలయం ఎంతో సర్వసుందరంగా కూడా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో గారు ఉన్నారు. సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, భక్తులు రద్దీ ఉన్నారు సార్, ఎలా ఎంతమంది భక్తులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది? ఇప్పటివరకు ఎలా ఉంది సార్? 9:30కే 30,000 మంది టచ్ అయ్యారు. ఆల్రెడీ దాదాపు 1,25,000 1,50,000 దాకా వెళ్తుంది అనుకుంటాం. పూర్తిగా ఏర్పాట్లు చేశాము. స్వామి అమ్మవారి దగ్గర 3 క్యూ లైన్లు కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడా దర్శనం లేటు కాకుండా సామాన్య భక్తులకి 30-35 నిమిషాల్లోనే దర్శనం చేసుకొని బయటకు వచ్చే రకంగా సామాన్యులకే ఎక్కువ మేము పెద్దపీట వేశాము. వాటర్ కానివ్వండి, బిస్కెట్స్, బటర్ మిల్క్, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్లో ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తూ ఉన్నాము. రాత్రి 11 వరకు దర్శనాలు కంటిన్యూ చేస్తాము. తర్వాత 1-1.5 అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 1 గంటకు లింగోద్భవ దర్శనం స్టార్ట్ అవుతుంది. లింగోద్భవానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే సాయంత్రం రాత్రి జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇంకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క రద్దీకి అనుగుణంగానే తగిన జాగ్రత్తలంతా కూడా తీసుకోవడం జరిగిందంటూ కూడా ఆలయ ఈవో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయం కూడా ఎంతో సర్వసుందరంగా భక్తుల్ని ఒక భక్తి భావంలోకి భక్తి భావంలో మునిగేలాగా కూడా ఆలయ అలంకరణ కూడా ఎంతో చక్కగా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు, ఆలయం లోపల లైటింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి భక్తులు ఎంతో ఆనందదాయకంగా స్వామివారిని స్మరించుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తుడు 25 నుంచి 30 నిమిషాల్లో స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఆలయ ఈవో కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే భక్తులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? सॉरी हिंदी अच्छा लग रहा है वो. हाँ, बहुत अच्छे से सजाया है. हम बहुत दूर से आए हैं देखने के लिए. భక్తులు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా మరి గంటకు కూడా భక్తుల రద్దీ పెరిగినా తగిన ఏర్పాట్ల దిశగా మాత్రం అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా ఆలయ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.